ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటమ్మా భాను, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు మామయ్య. ఏమీ లేకపోతే చెమటలు ఎందుకు పడుతున్నాయి? అదా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అత్తయ్య, అందుకే. సరే కాని కార్తీక్ పడుకున్నాడమ్మా? పడుకున్నారు అత్తయ్య. ఇప్పుడెవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. చూసావా ఊర్మిళ, మనం ఎక్కడ వెళ్తామో అని వద్దు అని ఎంత తెలివిగా చెప్తుందో కోడలు. వాడిని అలా చూసుకోవాలనే కదా మన కోరిక కూడా. సరే భాను, కార్తీక్ పడుకున్నాడు కదా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళండి. పదండి, మనం అలా వాకింగ్కి వెళ్ళొద్దాం. సరే పద. ఏంటి బాను, ఏమైంది? ఇలా కూర్చోండి. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? మీరు గదిలో కనిపించకపోయేసరికి నేనెంత భయపడ్డాను. అసలు మీరు ఒంటరిగా బయటకు ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడికి రావాలనుకుంటే నాతో చెప్పొచ్చు కదా. బాధపడకు బాను, నువ్వు నాకు సేవ చేసిన తీరు చూస్తుంటే నాకే బాధ అనిపించింది. 24 గంటలు నా గురించి ఆలోచిస్తున్నావు. కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదు. చివరికి నీ కాలిలో మేకు దిగినా కూడా ఆ బాధను తట్టుకొని నన్ను రక్షించుకున్నావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలి బాను? మన మధ్య అనుబంధాలుంటాయి కానీ రుణబంధం ఏంటండి? నేను మీకు ఇంత సేవ చేస్తున్నానని నేను బాధపడ్డట్టు మీకు అనిపించిందా? లేదు బాను, నిన్ను బాధ పెడుతున్నట్టు నాకే అలా అనిపిస్తుంది. అందుకే ఎన్నాళ్ళు ఇలా ఆధారపడతానని నా ప్రయత్నం నేను చెయ్యాలని నడుచుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడి దాకా వచ్చేసరికి నాకే తెలియకుండా నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను. అంతేకాని నీ మీద కోపంతో నేను రాలేదు బాను. మరి మన గదిలో రక్తం ఉంది, అదేంటి? రక్తం ఏంటి బాను? అదా, ఇందాక చాందిని శాండ్విచ్ తీసుకొచ్చింది. అది తింటూ ఉంటే సాస్ కింద పడిందేమో. ఏంటి, అది చూసి రక్తం అనుకున్నావా? నాకేమైనా అయ్యిందేమోనని భయపడ్డావా? నిజంగానే భయపడ్డానండి. నేను దేహాన్నైతే మీరు నా ప్రాణం. ప్రాణం లేని దేహం శవంతో సమానం. అందుకే మీకే చిన్న ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను. పదండి, ఇప్పటికే లేట్ అయింది, పడుకుందరు గాని. అంకుల్, ఇంట్లో కూడా ఆఫీస్ వర్కేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది, రండి భోంచేద్దురు గాని. చాలా అర్జెంట్ ఫైల్స్ అమ్మా, అందుకే చూస్తున్నాను. నువ్వు వెళ్ళి భోంచేసే తల్లి. ఎంత అర్జెంట్ అయినా భోజనం చేయకుండా చూడనక్కర్లేదు. భోంచేసి వచ్చాక చూద్దురు గాని రండి. మాట వినవుగా, నువ్వు కూడా భానులాగే మొండిదానివి. ఏం చేస్తాం, పద. ఎవరు? వైశాలి. తల్లి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను పెదనాన్న, మీరెలా ఉన్నారు? నాకేం తల్లి, 2 కూతుర్లకి పెళ్ళై అత్తారింట్లో ఉంటే ఒక కూతురు నన్ను చూసుకుంటూ నా దగ్గరే ఉంది. మీరు మంచివారు పెదనాన్న. భానునే కాకుండా నన్ను రాముని కూతుర్లా చూసుకుంటున్నారు.
మీరు నన్ను తండ్రిగా చూసుకుంటున్నప్పుడు నేను మిమ్మల్ని కూతురుగా ఎందుకు చూడను తల్లి? అది సరే గాని ఈ పెదనానికి ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు, మర్చిపోయావు కదూ? లేదు పెదనాన్న, ఎప్పటికప్పుడు ఫోన్ చేద్దాం అనుకుంటూనే ఏదో ఒక పనుండి కుదరడం లేదు. పైగా భాను ఇంటి విషయాలు కూడా తెలిసాయి. మీతో మాట్లాడి మరింత బాధ పెట్టడం ఎందుకు అని నేనే చేయలేదు. మా ఇంట్లో అల్లరి చేసే మా వైశాలియా ఇంత పెద్దరికంగా మాట్లాడుతోంది? చాలా సంతోషంగా ఉందిరా. పెళ్ళయ్యాక నీకెంత బాధ్యత వచ్చింది. నాకైతే నిన్నిప్పుడే చూడాలనిపిస్తోందిరా. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది పెద్దనాన్న. మీ దగ్గర కూర్చుని మీతో కబుర్లు చెప్పి ఎన్ని రోజులైంది. మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే తిరిగి వస్తాయా అనిపిస్తుంది. ఏంటి తల్లి, నువ్వు అక్కడికేదో పరాయి దేశంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు? వీలు చూసుకుని ఒకసారి రా, ఓ వారం రోజులు ఉండి వెళ్దు గాని. అబ్బాయిని చెల్లెమ్మని అడిగానని చెప్పమ్మా. అక్కడ అందరూ బానే ఉన్నారుగా? అందరూ బాగున్నారు పెద్దనాన్న. ఉంటాను, నేను తర్వాత కాల్ చేస్తాను. సరే తల్లి. వైశాలితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది తల్లి. సరే పద, భోంచేద్దాం. ఇదిగోండి. నిన్ను ఇంత ప్రశాంతంగా చూసి ఎన్ని రోజులైంది ఊర్మిళ? అవునండి, ఎందుకో ఈరోజు మనసు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందానికి కారణమేంటో నాకు తెలుసు ఊర్మిళ. భాను కార్తీక్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో నీ కళ్ళారా నువ్వు చూసావు. అమ్మగా నీ మనసు ఎంత ఉప్పొంగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. ఏ తల్లికైనా తన పిల్లల సంతోషం కన్నా ఇంకేం కావాలండి? తను ఎలా ఉన్నా సరే తన పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటుంది. తను పస్తులున్నా సరే పిల్లల కడుపు నింపాలని చెప్పి ఆశిస్తుంది. మృత్యుతో తను పోరాడి ప్రాణం పోసేది ఒక్క తల్లి మాత్రమేనండి. పిల్లలే ఊపిరిగా బతుకుతుంది. వాళ్ళకి కష్టం వస్తే తానేడుస్తుంది. వాళ్ళ సంతోషం చూసి తల్లి నవ్వుకుంటుంది. అదే అమ్మ మనసు. మహారాణి అయినా సరే నిరుపేదైనా సరే మనసులో తేడా ఉండదండి. కార్తీక్ విషయంలో నేను కూడా అమ్మనే కదా. మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఊర్మిళ. ఇంత ప్రేమను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడో పుడతారు, ఎక్కడో పెరుగుతారు. పెళ్ళనే ఒక బంధంతో ఒక మగవాడి జీవితంలోకి వస్తారు. ఆ క్షణం నుంచి తనే జీవితంగా బ్రతుకుతారు. తన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తల్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. నెల రోజుల పాటు నువ్వు నాకు దాసిలా సేవలు చేస్తూనే ఉన్నావు. తిండి నిద్ర కూడా మానేసి నా కోసమే ఆలోచించావు. ఇప్పుడు కార్తీక్ విషయంలో భాను కూడా అలాగే చేస్తుంది. భానుని చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తోంది ఊర్మిళ. అంటే ఏంటండి, భానుతో నన్ను పోలుస్తున్నారా? నా స్థాయికి తనని తీసుకొచ్చారా లేకపోతే తన స్థాయికి నన్ను దించేశారా? ఏంటి ఊర్మిళ, అత్తగారి పెత్తనమా? చెయ్యాలనుకున్నా నువ్వు చెయ్యలేవు. భాను విషయంలో నువ్వు ఎంతగా మురిసిపోతున్నావో ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు. నేను నీ మనసును చదివాను ఊర్మిళ. నిజమేనండి, భాను కోపంతో ప్రవర్తించిందేమో అని నేను ముందు భయపడ్డాను. తనసలు ఎందుకిలా చేస్తుంది అని చాలా బాధపడ్డాను. కానీ కార్తీక్ విషయంలో తను చూపిస్తున్నటువంటి కేర్ చూసి నా కొడుక్కి నేను మంచి భార్యనే తీసుకొచ్చానని చెప్పి ఆనందపడుతున్నాను. పిచ్చి ఊర్మిళ, నీకు కష్టం వస్తే నేను తట్టుకోగలనా? నువ్వు బాధపడితే నేను ఉండగలనా? అలాగే నాకేమైనా అవుతుందంటే నువ్వెలా తల్లడిల్లిపోతావు? అదే భార్యాభర్తల బంధం. ఆ వేద మంత్రాలతో జరిగే పెళ్లిలో ఏం మహత్యం ఉందో తెలియదు కాని ఊర్మిళ,
మూడు ముళ్ళు పడ్డ మరుక్షణం నుంచి ఇద్దరూ ఒకటవుతారు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. ఒకే జీవితం అనుకుంటారు. అదే ఆ బంధానికున్న గొప్పతనం. భాను కార్తీక్ విషయంలో కూడా అదే జరుగుతుంది. కార్తీక్ ఎలా ఉంటాడో అని మనం ఎవ్వరం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనమందరం ఎంత ప్రేమ చూపిస్తామో భాను ఒక్కతే అంత ప్రేమ చూపిస్తుంది. వాళ్ళు అలా ఉండాలనే కదండి నేను కోరుకునేది. అలా ఉంటేనే కదా ఈ ఇల్లు మరింత ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఉండనివ్వను. ఈ ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత అనేది లేకుండా చేస్తాను. ఇంటిని అగ్నిగుండంలా మారుస్తాను. అందరి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే మిగిలిన చేస్తాను. నా కార్తిక్కి తప్ప. ఆనందంగా ఉండాల్సింది నేను, కార్తిక్ మాత్రమే. అంతకు మించి ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. నరకం అంటే ఎలా ఉంటుందో వీళ్ళందరికీ ప్రత్యక్షంగా చూపించకపోతే నా పేరు నీలిమాయే కాదు. మీరు కాఫీ తాగుతూ ఉండండి, నేను ఈలోపు మొక్కలకు నీళ్లు పోసేస్తాను. నీకెందుకు భాను శ్రమ? పని వాళ్ళు చూసుకుంటారు కదా. పని వాళ్ళు చూసుకోవడానికి మనింటి పని మనం చూసుకోవడానికి చాలా తేడా ఉంటుందండి. అసలే వేసవి కాలం కదా, ఎప్పటికప్పుడు నీళ్లు పోయకపోతే మొక్కలన్నీ పాడైపోతాయి. అయినా నేనేమైనా బావిలోంచి తోడిపోస్తున్నానా? మోటార్ ఆన్ చేస్తే పైపులోంచి పోయడమే కదా. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా భాను. ఇంట్లో అందరూ నిన్ను ఆకాశానికెత్తేస్తున్నారు. దాంతో నీకు కళ్ళు నెత్తికెక్కాయి. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఇవి సప్లై వైర్స్. ఇవి ఆ నీటిలో పడ్డాయంటే నీటిలో ఉన్న నీకు పెద్ద షాక్ తగులుతుంది. చూసి వాళ్ళకి ఈ వైర్స్ పొరపాటును తెగిపడ్డాయనిపిస్తుంది. నా చేతికి మట్టంటకుండా నీకు ఎలా షాక్ కొట్టిస్తున్నానో చూస్తూ ఉండు.
బాను తప్పుకో. బాను 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 కార్తీక్, కార్తీక్, భాను, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? భాను, పార్థు, భాను వాళ్ళు ఎటు వెళ్ళారు చూసావా? కార్తీక్ని తీసుకుని బాను లాన్లోకి వెళ్ళింది అత్తయ్య. అవునా, సరే మనం కూడా లాన్లోకి వెళ్దామా పార్దు? సరే పదండి. బాను తప్పుకో. బాను బాను చాంద్రి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. కార్తీక్, కార్తీక్ 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 లేవరా? కార్తీక్, కార్తీక్, కార్తీక్ జాగ్రత్త. కార్తీక్, రా కార్తీక్ కూర్చో. కూర్చో. జాగ్రత్త. అయ్యో. కార్తీక్ కార్తీక్, కార్తీక్ కార్తీక్, కార్తీక్, రే కార్తీక్. కార్తీక్, కార్తీక్, అన్నయ్య. కార్తీక్ కార్తీక్, 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 కార్తీక్. ఏమండి? అక్కడ వైర్ నీళ్ళలో పడింది. భానుకి షాక్ కొడుతుందేమో అని. అలా అని మీరు రిస్క్ చేస్తారండి? మీకేమైనా అయితే? ఇంకా ఆపుపాను, ఆపుపాను, ఆపుపాను. అరే, ఎప్పుడు ఏదో ఒక తలపెత్తేస్తూనే ఉంటావు. అయినా మొక్కలకి నీళ్లు పోయడానికి నువ్వేమన్నా తోటమాలివా? అయినా పనికి మారిన పనులని నిన్నెవరు చేయమన్నారు? నీకేమైనా జరిగితే అన్నకెవరు సమాధానం చెప్తారు? ఇప్పుడేం కాలేదు కదమ్మా. ఇంకేం కావాలరా? హా? భాను గాని నీకు గాని ఏమైనా అయితే బాధపడేది మేమే కదరా. ఇప్పటికే ఆటల మోజులో పడి ఓ కొడుకుని నేను కోల్పోయాను. ఏళ్ళు గడుస్తున్నా సరే మనసులో బాధ పెరుగుతుంది తప్ప బాధ మాత్రం తరగడం లేదు. అసలే ఒంట్లో బాగాలేని వాడివి నువ్వింత రిస్క్ చేసావు. పొరపాటున కనుక ఏమైనా జరిగితే రే, ఆ ఊహొస్తేనే నాకు భయం వేస్తుందిరా. నువ్వెంత తొందరగా కోరుకుంటావని చెప్పి కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నాము. మళ్ళీ మళ్ళీ ఇలా ప్రమాదాల్లో పడుతూ ఉంటే మేము ఎలా తట్టుకోగలం కార్తీక్? అరే అమ్మన్రా, నీ అంత బ్రాడ్ గా ఆలోచించలేను. ప్రేమకి మాత్రమే బంధీనవుతాను. లేదత్తయ్య, నేను చూసుకుంటాను. ఇక చాలు భాను, చాలు భాను, చాలు భాను. ఇంతవరకు నువ్వు చూసుకుంది చాలు, 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 చాలు. ఇదంతా నీ వల్లే కదా బాను జరిగింది. ఇంకేం చూసుకుంటావు? చెప్పడానికైనా సిగ్గుండాలి. ఇక నుంచి కార్తీక్ ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే నీలిమా, నీదే నీలిమా, నీదే నీలిమా. భానుది కాదు, భానుది కాదు.
అలాగే ఆంటీ, నేను చూసుకుంటాను. అంకుల్ కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టి తల్లి. మీరు త్వరగా వస్తే టిఫిన్ వడ్డిస్తాను. ఇప్పుడు వద్దమ్మా, ఓ పంజి టిఫిన్ కట్టిచ్చేసి ఆఫీస్కి వెళ్ళాక తింటాను. ఇక్కడ ఇలాగే అంటారు, ఆఫీస్కి వెళ్ళాక ఆ వర్క్ లో పడి అసలు తినరు. తినేసి వెళ్ళండి. ఓ వద్దు తల్లి, ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యాక నేను తప్పకుండా తింటాగా. నువ్వైతే బాక్స్ కట్టివు. సరే, నేను బాక్స్ కడతాను, మీరు త్వరగా వచ్చేసేయండి. సరే. నువ్వొచ్చావేంటి? అంకుల్, ఎవరొచ్చారో చూడండి. ఎవరు తల్లి? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నీలిమ. కరెంటు వైరు తెగి పడలేదు, తెంపేస్తే పడింది అని. ఇది నేనే చేశాను అనటానికి సాక్ష్యాధారాలున్నాయా? ఉన్నాయని చెప్పన్నయ్యా. అన్న చెల్లెలిద్దరు కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారా? ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాను. అవేవి తనకు తెలియదు కదా. తెలివి తక్కువగా వైర్లు పడేసింది. అది బాల్కనీలో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. కావాలంటే చూడమనన్నయ్య.